రాష్ట్రంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీ భయం పట్టుకుందన్నారు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు. బలం లేకపోయినా బలమున్న వైఎస్ఆర్సీపీ సభ్యులను ప్రలోభపెట్టి లాక్కోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. న్యాయబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేక అడ్డదారుల్లో ప్రలోభపెట్టి పోలీసుల్ని అధికారులను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. తాము ఖచ్చితంగా ఎంపీపీని కైవసం చేసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక భయం పట్టుకున్నట్టుంది. స్థానిక సంస్థల్లో గతంలో ఎన్నడూ లేనట్టు 80% సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈరోజు ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా తణుకులో ఎల్లనివ్వకుండా చేయటం, కైకలూరులో ఎల్లనివ్వకుండా చేయటం, పాలకొల్లో ఇవాళ ఎందుకు వాయిదా వేసారో తెలీదు. పైగా తిరిగి మెజారిటీ ఉన్న సభ్యులు ఉంటే వాళ్ళని భయపెట్టామని మేము అవటానికి. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ వైసీపీయే, మేమేం భయపడక్కర్లేదు. ఎవరు మండల అధ్యక్షులు అవ్వాలనుకున్నా మెజారిటీ సభ్యులు ఉన్నాం, విప్ జారీ చేసి ఉన్నాం, మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత మెజారిటీ ఉన్నా కూడా, 3-4 సభ్యులు ఉన్నా కూడా ఇంత భయపడటం ఆశ్చర్యంగా ఉంది.